నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ్ పండిట్. మనము ఈ వీడియోలో నాడీ జ్యోతిష్యం ప్రకారం గురువు 12 రాసుల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక మీకు ముందే చెప్పాను, ఇక్కడ స్థానాలతో అవసరం లేదు. నీచపడ్డాడా, ఉచ్చలో ఉన్నాడా, లేదా కంబస్ట్ అయినాడు అనేది కూడా సంబంధం లేదు. ఆ లగ్నానికి పాప అనే విషయం కూడా అక్కర్లేదు. ఇలా గురువు మేషరాశిలో ఉంటే అది స్థానంతో సంబంధం లేదండి. మేషరాశిలో ఉంటే గురువు అప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? జాతకుడు చాలా పొడవు ఉండొచ్చు అని చెప్పచ్చు, చిన్న ముక్కు ఉంటుందని చెప్పచ్చు. ఎల్లప్పుడూ ఇతనికి జాతకునికి పనిలో నిమగ్నమై ఉంటాడని చెప్పచ్చు. వ్యాపారంలో అయినా కూడా ఎప్పుడూ పనిలోనే ఉంటాడు. ఇతనికి ఉష్ణానికి సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడతాడు. తర్వాత గురువు వృషభ రాశిలో ఉంటే ఈ జాతకుడు ఎత్తు మధ్య రకంగా ఉంటాడు. చాలా సులభమైన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడని చెప్పచ్చు. కష్టించి పనిచేసేవారిని చాలా ఇష్టపడతాడు. జాతకుడు గ్యాస్ సమస్యల కారణంగా బాధపడే అవకాశం ఉంది అని చెప్పచ్చు. గురువు మిథున రాశిలో ఉంటే జాతకుడు చాలా తెలివైన వ్యక్తి అని చెప్పచ్చు, మరియు ప్రేమపూర్వకమైన వ్యక్తి అని కూడా చెప్పచ్చు. అందరితో కలుగోలుపుగా ఉంటాడని చెప్పచ్చు. తగినంత ధనాన్ని, ఆస్తిని సంపాదిస్తాడని, సాధారణ ఎత్తు కలిగి ఉంటాడని చెప్పచ్చు. గురువు కర్కాటక రాశిలో ఉంటే జాతకునికి వంపు తేలిన ముక్కు కలిగి ఉంటాడు. జాతకుని యొక్క అరచేతిలో జీవిత రేఖ మణికట్టు నుండి పైన 3 వేల క్రింది భాగం వరకు విస్తరించి ఉంటుంది అని చెప్పచ్చు. మణికట్టు నుండి జీవిత రేఖ పైన 3,000 వరకు, అంటే 3,000 క్రింద వరకు విస్తరించి ఉంటుందని చెప్పచ్చు. దాన్ని జీవనరేఖ అంటాం. ఇలా ఉండేవాళ్ళు చూడండి, మీ చేయి చూసుకోండి. ఇతని శరీరం కూడా చాలా అందంగా ఉంటుంది. ఒక మాదిరి సౌష్ఠం కలిగి ఉంటాడు. అందరినీ ఆకర్షించే గుణం ఉంటుంది. కళలు లేదా వైద్య రంగంలో వీరికి అనుభవం ఉండొచ్చు. ఈ జాతకునికి గొంతు జబ్బులు, శీతల సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉండొచ్చు. సాధారణంగా ఇతను చెప్పే సంఘటనలన్నీ నిజమవుతూ ఉంటాయి. గమనించండి. జీవితంలో ముందు దశలో జాతకుడు దారి తిన్నులేని వ్యక్తిగా ఉన్నప్పటికీ తర్వాత సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, అభివృద్ధి ఉంటుంది. గురువు సింహరాశిలో ఉంటే ఈ జాతకుని ముక్కు గరుక్మంతుని ముక్కు వల్లే కొనదేరి ఉంటుంది. తేలికపాటి నడుము ఉంటుంది. పెద్దగా మాట్లాడే గుణం ఉంటుందని చెప్పచ్చు. సమాజంలో ప్రతిభావంతమైన వ్యక్తుల సహాయ సహకారాన్ని పొందుతాడని చెప్పచ్చు. జాతకునికి నరాల బలహీనత లేదా ఉష్ణ సంబంధిత సమస్యలు ఉండొచ్చు. ఇక గురువు కన్యారాశిలో ఉంటే ఇతనికి సాధారణ ఎత్తు ఉంటాడు. తెలివైన వ్యక్తిగా ఉంటాడు. తను దేన్నైతే ఆశిస్తాడో దాన్ని పొందడానికి మంచి ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తాడు. చూడచక్కని వ్యక్తిగా ఉంటాడు. మంచి ఆరోగ్యం ఉంటుందని చెప్పచ్చు. గురుడు తులారాశిలో ఉంటే ఇతడు మధ్య రకం ఎత్తు కలిగి ఉంటాడని, మంచి ఆహారం తీసుకుంటాడని, అలాగే ఈ జాతకునికి స్త్రీలంటే మక్కువ ఉంటుందని, ధనం ప్రోగు చేసుకోవడంలో అభివృద్ధి ఇష్టం ఉంటుందని, తన గౌరవాన్ని కాపాడుకోవడంలో ఇతని మనసు పెడతాడు. గురుడు వృశ్చిక రాశిలో ఉంటే ఈ జాతకుడు
సమమైన ఎదుగుదల కలిగిన శరీరం కలిగి ఉంటాడు. ముదురు ఎరుపు రంగు ఉండొచ్చు, ఒక మాస్తరు ఎత్తు ఉండొచ్చు అని చెప్పచ్చు. జాతకుడు కష్టసాధ్యమైన పనులలో ఎటువంటి ఆసక్తి చూపించడు, సులభంగా ఉండాల పనులు. ఇతని మనస్సులో ఏముందో ఎవరికీ చెప్పడు, ఎప్పుడూ బయటపడ్డు. ఇతను చాలా స్వార్థపరమైన వ్యక్తిగా ఉండి విషపూరిత వస్తువుల చెడు ప్రభావిత కారణంగా లేదా అధిక ఉష్ణ కారణంగా ఇబ్బందుల్లో పడతాడని చెప్పచ్చు. గురువు ధనుస్సు రాశిలో ఉంటే ఇతనికి ముక్కు పొడవుగా ఉంటుంది, మంచి మాటకారి, జలుబు వలన బాధపడతాడని చెప్పచ్చు. కేవలం తన తెలివితేటలతోనే జీవితంలో పైకి వచ్చి ధనం సంపాదిస్తాడు. గురువు మకర రాశిలో ఉంటే ఈ జాతకుడు మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉండి ఆకర్షణీయంగా ఉంటాడు. కానీ శీతల సంబంధిత రుగ్మతలతో కానీ బలహీనంతో కానీ బాధపడుతూ ఉంటాడు. ఇతని ముక్కు వెడల్పుగా ఉంటుంది. జీవిత భాగస్వామి, పిల్లలు, బయట వ్యక్తులు ఇతని మీద ప్రేమ అభిమానాలు చూపించరు. చివరికి తన సంతోషం కొరకు చేసే పనులలో కూడా జాతకుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. గురుడు కుంభరాశిలో ఉంటే జాతకుడు సాధారణ ఎత్తులో ఉంటాడని చెప్పచ్చు, గుండ్రముగా ముఖం ఉంటుందని చెప్పచ్చు. దూర ప్రయాణాలు చేయడం ద్వారా సిద్ధాంతాలను అర్థం చేసుకుంటాడు. తన గౌరవాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఇతడు ఏ రంగంలో ప్రవేశించినా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటాడు. గురుడు మీనరాశిలో ఉంటే జాతకుడు పొడవుగా ఉంటాడు, చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తాడు, చాలా తెలివైన వాడని చెప్పచ్చు. సమాజంలో గౌరవాన్ని, అంతస్తును పొందుతాడు. వైదిక సాహిత్యం ఆధ్యాత్మించన పట్ల ఆసక్తి ఉంటుంది. పిత్తం వల్ల బాధపడే అవకాశం ఒకటి ఉంటుంది. ఇది మనకు గురువు 12 రాశుల్లో ఇచ్చే ఫలితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. తర్వాత వీడియోలో కలుసుకుందాం. నమస్తే.